హ్యామ్ రోడ్స్ యాక్చువల్గా రేపు నల్గొండ జిల్లాలో 13,000 కోట్లతో శంకుస్థాపన ఉండే. అక్కడ బ్లాక్ సాయిల్ 100 ఎకర్స్ గ్రౌండ్ 1,00,000 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు 13,000 కోట్ల రోడ్లు డబుల్ రోడ్డు చేసే కార్యక్రమం ఏ రాష్ట్రం చేయలేదు. మళ్ళీ నేను 7,100 కోట్లు నేను నాన్ ప్లాన్లో నేను మినిస్టర్ అయినా ఇచ్చిన అన్న సగం 3,000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. సిఆర్ఐఎఫ్కి వెళ్ళి 2,000 కోట్లు తీసుకొచ్చినాం. నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ 10,410 కోట్లతో నెక్స్ట్ మంత్ హైదరాబాద్ విజయవాడ మా వయా చౌటుపోల్ చిట్యాల నార్కట్పల్లి అక్కడ ఇప్పుడు యాక్సిడెంట్ స్పాట్లో 375 కోట్లు శాంక్షన్ చేయించిన. 10,410 కోట్లతో 6 లేన్ ప్లస్ 2 సర్వీస్ లేన్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి అయిపోయింది. ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు జిఎంఆర్ వాళ్ళు వేసినప్పుడే 6 లేన్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంది. తక్కువనే అవసరం పడుతుంది. టెండర్లు కూడా ఆగస్టులో పిలుస్తామని చెప్పి మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నేషనల్ హైవే చైర్మన్ సంతోష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రీన్ ఫీల్డ్ హైవే అది కూడా మా జిల్లా మీదుగా అమరావతికి వెళ్ళి మచిలీపట్నం వరకు ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యలో నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ పెట్టాలని దాని డిపిఆర్ కూడా పంపించినాం. బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఇటు మంచిర్యాల నాగపూర్ హైవేస్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషితోనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా నేను పోయి గడ్కరీ గారిని కలిసి ప్రపోజల్ చేపించి అవన్నీ నడుస్తున్నాయి. దానికి తోడు పంచాయతీరాజ్ R&Bని 20,000 కోట్లు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్లు అయినాయి. ఇప్పుడు వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. కొన్ని ఏరియాలో అయితే కాంట్రాక్టర్లు మిషనరీ కూడా మొబిలైజ్ చేస్తున్నారు, క్యాంపులు వేసుకుంటుంది. ఇలాంటి సమయంలో అది కూడా వర్షాలు బాగా పడే సమయంలో కాంట్రాక్టర్లు మీరు మీటింగ్ పెట్టి సమ్మెకి ఇలాంటి చర్యలకు పోవద్దని నా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకొని మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తామన్నట్టు ఇంకా మాట ఇవ్వలే, కానీ సాయంత్రం వరకు చెప్తామని చెప్పాను. నాకు పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి ఈ పరిస్థితులను విత్డ్రా చేసుకోమని మీకు మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున నా R&B శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా మీకు ఎంత వీలైతే అంత పేమెంట్ చేపిస్తున్నాం. ఇక ముందు మాత్రం స్పీడప్ చేస్తామని దాన్ని ఏ విధంగా ఆన్గోయింగ్ వర్క్స్ కూడా లోన్ తీసుకున్నాం. హ్యామ్ ప్రాజెక్ట్ ఏ విధంగా RBI గ్యారెంటీతో ఇస్తున్నామో ఈ ఆన్గోయింగ్ వర్క్స్ కానీ మన స్టేట్ రోడ్స్ కింద పిలిచిన స్టార్ట్ కానీ 3,000 కోట్ల వర్క్స్ ఉన్నాయి. దాని ఫండింగ్ కూడా లోన్ కోసం నేను ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ చెప్పిండు. ప్లాన్ ప్రకారం కూడా ముందుకు పోతాం కాబట్టి మీరందరూ కూడా చూస్తారు. 25,000 కోట్ల హ్యామ్ రోడ్ పంచాయతీరాజ్ R&Bలో డబల్ రోడ్స్ అసలు నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒకటేసారి వరుస గ్రౌండ్ చేసిన చరిత్ర లేదు. అలాంటి రోడ్లు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక సంవత్సరంకి వెళ్ళి నేను నాతో పాటు నాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీ సమయం లేకుండా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసి బ్యాంకర్స్తో మాట్లాడి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించండి. మీ ఎమ్మడి ప్రభుత్వం ఉంటుంది.